నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సఖీ కార్యక్రమంలో అమ్మాయిల అందాలకి సొగసులు దిద్దే సొగసు చూడతరమా, అందమైన కళాకృతులను పరిచయం చేసే చూడండి చేయండి, అలాగే ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చే కొత్త ఫ్యాషన్ డిజైన్స్ ని పరిచయం చేసే సఖీ ఫ్యాషన్స్, భరతముని నాట్యానికి సంప్రదాయ వన్న తెచ్చే నాట్యాంజలి కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా సొగసు చూడతరమా కార్యక్రమాన్ని చూసేద్దాం. నమస్కారం, సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు మహిత. మరి తను ఎలాంటి లుక్ కోరుకుంటున్నారో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ మహిత. హాయ్ అండి. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను మియాపూర్ నుంచి వచ్చానండి. ఓకే, అండ్ మీరు ఎలాంటి లుక్ కోరుకుంటున్నారు? నేను ఎప్పుడు క్యాజువల్గా ఉంటాను. సో నాకు కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి. ట్రెడిషనల్గా రెడీ అవుదామని చూస్తున్నాను, ఎందుకంటే నాకు ట్రెడిషనల్ పార్టీ ఉంది ఒకటి. ఓకే మహిత, నువ్వు కోరుకున్న లుక్ కోసం మనం ఇప్పుడు నిజాంపేటలోని అమెరికన్ బ్యూటీ పార్లర్కి వచ్చేసాం. మరి ఇక్కడ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ రత్న గారు. మరి తనని అడిగి నువ్వు కోరుకున్న లుక్కి ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది, అండ్ ఎలాంటి కాస్ట్యూమ్స్ అయితే బాగుంటాయి, మరి ఎలాంటి మేకప్ సెట్ అవుతుంది, ఇవన్నీ కూడా తనని అడిగి తెలుసుకుందామా? ఓకే. నమస్తే రత్న గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నావా? ఎస్, చాలా బాగున్నాను. అండ్ తిన పేరు వచ్చి మహిత అనమాట. సో దానికి ట్రెడిషనల్ పార్టీ ఉంది. సో తను కంప్లీట్ గా ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి అనుకుంటుంది. మరి తనకు ఉన్న ఫేస్ కి కానీ హెయిర్ కానీ ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే సెట్ అవుతుంది, ఎలా మేకప్ ఎలా రెడీ అయితే బాగుంటుంది, మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా? తప్పకుండా అమ్మా. అయితే మీకు హాఫ్ శారీస్ అట్లాంటివి ఇష్టమేనా? ఓకే. హెయిర్ లైక్ జడ ఇష్టమా, లేకపోతే హెయిర్ స్టైల్స్ ఇష్టమా? జడ ఇష్టం. ఓకే. ఇప్పుడు దీనికి మేకప్ చేయాలంటే ఫస్ట్ దీనికి పింపుల్ మార్క్స్ ఇవన్నీ కూడా కవర్ చేయాలా. కవర్ చేసి మేకప్ చేస్తాము. చేసేసి హెయిర్ లాంగ్ ఉంది కాబట్టి తినది, ఈ లాంగ్ హెయిర్కి స్టైల్ చేయాలి అంటే కర్ల్స్ చేసి, చాలా డల్గా ఉంది తిన హెయిర్ ఇప్పుడు, యాక్చువల్గా రఫ్గా ఉంది. సో దీన్ని మనం స్మూత్నింగ్ చేసి హెయిర్ని కర్ల్స్ చేస్తాం. కర్ల్స్ చేసి ప్రొఫైల్ మారుద్దాం హెయిర్. తర్వాత హాఫ్ శారీ బాగుంటుంది. హాఫ్ శారీ వేసి బ్యాంగిల్స్ వేసి ట్రెడిషనల్ లుక్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా అయితే ఏం చేయబోతున్నారు? ముందు ఫస్ట్ మేకప్ తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఇప్పుడు బయట నుంచి వచ్చారు కాబట్టి తను, సో పొల్యూషన్ ఉంటుంది, డస్ట్ ఉంటుంది. ఫస్ట్ మినరల్ స్ప్రే తోటి డస్ట్ క్లెన్సింగ్ చేసేసి తర్వాత ఐస్ క్యూబ్ తోటి కన్సీల్ చేస్తాము. ఓకే, మేకప్ కి ముందు అంటే మనం బయట తిరిగి వస్తాం కాబట్టి ఫస్ట్ క్లీన్ అనేది క్లీనింగ్ అవసరం. దాని తర్వాత ఐస్ క్యూబ్ తోటి పోరస్ అని క్లోజ్ చేసేసి కన్సీలర్ వేసి ఫౌండేషన్ విత్ డ్రై ఉంటే స్కిన్ మాయిశ్చరైజర్ మిక్స్ చేసి ఫౌండేషన్ అది వేసిన తర్వాత మనం కాంపాక్టర్ వేస్తాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు కన్సీలర్ వాడుతున్నాం. కన్సీలర్ ఇచ్చేసాము. ఇప్పుడు ఫౌండేషన్ తన స్కిన్కి ఏది సూట్ అవుతుందో చూసి దాన్ని మనం కొంచెం డ్రై ఉంది తన స్కిన్, సో మాయిశ్చరైజర్తో మిక్స్ చేసి ఓకే. ఓకే, ఇప్పుడు చేసేసాం మనం ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ ఐ మేకప్. నెక్స్ట్ ఐ మేకప్ వేసి, ఇప్పుడు తన ఐస్ చిన్నగా ఉన్నాయి కాబట్టి దాన్ని విత్ బాగా పెద్ద ఐస్ లాగా కనిపించేటప్పుడు ఐలైనర్ అవుట్ కి ఇద్దాము. ఐలైనర్ అవుట్ ఇచ్చి తన వేసుకునే కాస్ట్యూమ్ వచ్చి పింక్ కలర్, దానికి తగ్గట్టు ఐ షాడో ఇచ్చి ఐ షేడ్ వచ్చేసి తన కళ్ళు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి సో డబుల్ షేడ్ బాగుంటుంది, సింగిల్ బాగుంటుంది? తనది యాక్చువల్గా ఐస్ చిన్నవి కాబట్టి సింగిల్ షేడ్ వేసి పైన గోల్డ్ కలర్ అవుట్ ఇద్దాం. ఓకే. సో పైన ఐ లైనర్ కర్వ్ ఉంది కదా, కర్వ్ లో గోల్డ్ ఇస్తాం. ఓకే. సో బ్రైట్ గా కనిపిస్తాయి. మామూలుగా చిన్న కళ్ళు ఉన్న వాళ్ళకి ఐ లైనర్ అవుట్ ఇస్తే కళ్ళు బాగా పెద్ద కళ్ళు. ఓకే.
ఓకే ఇందు ఇప్పుడు ఐ మేకప్ అయిపోయింది చూడండి, లైట్ పింక్ అండ్ గోల్డ్ షేడ్ ఇచ్చాను. నిజంగానే హెవీగా కాకుండా చాలా సింపుల్గా అండ్ మామూలుగా మనం క్యాజువల్గా ఎలా ఉంటామో పార్టీస్కి వెళ్ళినప్పుడు చాలా సింపుల్గా అలానే ఉంది. అండ్ ఇప్పుడైతే ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బ్లష్ ఆను, లిప్ లైనర్, లిప్స్టిక్. ఓకే, ఇంకా లిప్ మేకప్ ఒకటి, బ్లష్ ఒకటి కంప్లీట్ అయిపోతుంది. మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే తనకి హెయిర్ స్టైల్, మరి తనది లాంగ్ హెయిర్, తనైతే జడ అడిగింది, మరి తనకి ఎలాంటి సెట్ అవుతుంది? ఇప్పుడు తనకి లాంగ్ హెయిర్ ఇట్లాగే ఉండాలని చెప్పింది కాబట్టి మనం పఫ్ ఇస్తాం. ఇక్కడ పఫ్నెస్ ఇచ్చి కర్ల్స్ హాట్ రోలర్స్ పెట్టి హాట్ రోలర్ కర్ల్స్ చేసి సెట్ చేస్తాం. ఓకే, అంటే శారీ కానీ లంగా దేనికైనా బాగానే ఉంటుంది. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దామా? ఓకే ఇందు అయిపోయింది, హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. ఇప్పుడు హెయిర్ స్టైల్ కూడా ఎక్కువ కష్టపడకుండా అండ్ కర్ల్స్ తోటి అండ్ లాంగ్ హెయిర్ కాబట్టి చాలా సింపుల్గా ఉంది. సో లాంగ్ హెయిర్కి హెవీ కర్ల్స్ కూడా అంత సూట్ అవ్వము కదా. చాలా సింపుల్గా ఉంది. మరి నెక్స్ట్ అయితే డ్రెస్ చేంజ్. మరి మహిత, నువ్వు రెడీగా ఉన్నావా డ్రెస్ చేంజ్కి? సో డ్రెస్ చేంజ్, మహిత అయితే డ్రెస్ చేంజ్కి వెళ్ళిపోయింది. సో తను ఎలా ఉండబోతుందని నాకైతే చూడాలని చాలా ఎక్సైట్గా ఉంది. ఎక్కువ ఎక్సైట్ అవ్వ కింద ఇప్పుడు వస్తుంది చూడు. వావ్ మహిత, నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉన్నావు. అసలు ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు అండ్ ఇప్పుడు నిన్ను చూసుకుంటే నువ్వు ఎలా ఉన్నావు, కానీ నువ్వు ఎలా వస్తావా, ఏ డ్రెస్తో వస్తావా, ఏ కలర్ డ్రెస్ వేసుకుంటావా నేను ఇందాక నుంచి కూడా చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాను. సో నా ఎక్సైట్మెంట్ని నువ్వు క్లియర్ చేసేసావు. చాలా అంటే చాలా సూపర్గా, చాలా అసమ్గా ఉన్నావు. అండ్ ఇంత మంచి కలర్ కాంబినేషన్తో ఒక మంచి మేకప్, మంచి ట్రెడిషనల్ గెటప్ని మా అందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మహిత. నిజంగా నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు అండ్ ఇప్పుడైతే మరి నీకెలా అనిపించింది ఈ డ్రెస్ ఇదంతా? నాకైతే చాలా బాగా నచ్చావు. సో మరి నీకెలా అనిపిస్తుంది? నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ లుక్. ఓకే, మరి ఇప్పుడు నువ్వైతే చాలా హ్యాపీనా? చాలా చాలా హ్యాపీ. చూసారు కదా సకులు తన లుక్ని చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. మరి మీరు కూడా డిఫరెంట్ లుక్ని కోరుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 0402355640. మరి ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. మరి మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మనం నిత్యం ఇంట్లో ఎన్నో వస్తువుల్ని ఉపయోగిస్తూ ఉంటాం. వాటి అవసరం తీరిపోగానే వాటిని పారేస్తూ ఉంటాం. అలా కాకుండా నిరుపయోగమైన వస్తువులతో అందమైన కళాకృతులను తీర్చిదిద్ది వాటిని గృహ శోభకు ఎలా అలంకరించుకోవాలో తెలియజేసే కార్యక్రమమే ఈ చూడండి చేయండి. మరి చూడండి చేయండి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. చార్కోల్ పెయింటింగ్ ని నేర్పిస్తానంటున్నారు అపర్ణ గారు. మరి ఎందుకు ఆలస్యం, మనము చూసి నేర్చేసుకుందాం. నమస్తే అండి అపర్ణ గారు. నమస్తే అండి సుజాత గారు. అపర్ణ గారు, ఈ రోజు మా సకులందరికీ మీరు చార్కోల్ పెయింటింగ్ నేర్పిస్తానన్నారు. ఈ చార్కోల్ పెయింటింగ్ అంటే ఏంటండి బేసిక్ గా? దీనికేమో మనకి ఈ చార్కోల్ స్టిక్స్ కావాలి, తర్వాత పేపర్, ఒక పెన్సిల్. మనం ఏ డిజైన్ అన్న ఆర్ట్ లో ఒక లిమిటేషన్ లేదు. అవును, ఏ డిజైన్ అన్నా గీసుకోవచ్చు. నచ్చింది అది గీసుకున్న తర్వాత షేడింగ్ అది చూపిస్తాను. ఇది బేసిక్స్ అన్నమాట చార్కోల్. సో ఇది మామూలు స్టూడెంట్స్ కి, ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ కి, ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్ కి ఈ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్.
వాళ్ళు ఇవి చూస్తే బాగా ఎంజాయ్ చేసి ఇవి నేర్చుకోవచ్చు అన్నమాట, ఈజీ అవుతుంది. ఓకే మేడం, అసలు బేసిక్ గా ఈ చార్కోల్ పెయింటింగ్ చేసుకోవాలి అంటే ఏమేమి కావాలో చెప్పండి. దీనికి కావాల్సింది చార్కోల్ స్టిక్స్, తర్వాత ఒక షీటు, డ్రాయింగ్ షీటు, తర్వాత పెన్సిల్. ఓకే, సో ఇవి ఉంటే సరిపోతుంది కదా? ఇవి ఉంటే సరిపోతుందండి. సో ఫస్ట్ ఏం చేస్తారు మేడం? ఫస్ట్ ఒక డ్రాయింగ్ గీస్తాను నేను పెన్సిల్ తోటి, లేకపోతే డైరెక్ట్ గా కూడా స్కెచ్ తో కూడా చేసుకోవచ్చు. ఇది మామూలు క్యాన్వాస్ మీద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఇది క్యాన్వాస్ మీద చేసుకుంటే మనకి చాలా మంచి పెయింటింగ్స్ చేసుకోవచ్చు అన్నమాట దీంతో. నేను జస్ట్ ఇవాళ ఏంటంటే ఒక చిన్న వర్క్ చూపిస్తున్నాను, బేసిక్ వర్క్. సో ఫేస్ చేస్తున్నానండి. సో ఇలాంటి మీరు చాలా రకరకాలు చేసుకోవచ్చు దీంట్లో డిజైన్స్. క్యాన్వాస్ మీద చేసుకున్న తర్వాత అది ఫ్రేమ్ కూడా చేసుకోవచ్చు. చాలా మంచి పెయింటింగ్ అవుతుంది. సో ఇప్పుడు దీంతో ఇది ఏంటండి? ఇది చార్కోల్ స్టిక్ అన్నమాట. దీంతో డ్రాయింగ్ మనం చేసుకోవచ్చు. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇది స్టేషనరీ షాప్స్ లో దొరుకుతుంది, లేకపోతే ఆర్ట్ మెటీరియల్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ దొరుకుతుంది అన్నమాట. ఓకే, సో దీంతో మళ్ళీ ఇలా డ్రా చేసేసుకుంటే ఇరేజ్ కూడా ఈజీగా అయిపోతుంది. సో దీనికి ఏంటంటే ఈ డ్రాయింగ్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఒక స్ప్రే కూడా వాళ్ళ దగ్గర దొరుకుతుంది. అది మనం ఏంటంటే ఫిక్సిటివ్ అంటారు దాన్ని. ఇది పోకుండా అన్నమాట, పర్మనెంట్ గా ఉండడానికి షీట్ మీద ఇది చూడడానికి చాలా లావు పెన్సిల్ లాగా ఉంది, కానీ సన్నగా పడుతుంది. మనకి ఎలా కావాలో అలాగా మనం డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నేర్చుకున్నారా మేడం మీరు ఆర్ట్ ఎక్కడైనా? అంటే మామూలు స్కెచింగ్ వచ్చు, స్కెచింగ్ వచ్చిన వాళ్ళు దీంతో ఎన్నో రకాలు క్రియేటివిటీ అనేది ఎండ్ ఉండదు కదా. సో నేర్చుకోలేదు, కానీ ఇవి బేసిక్స్ మామూలు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో చెప్తారు ఇవన్నీ కూడా. సో ఇలాంటి సబ్జెక్ట్ అనేది ఉంది, ఒకటి సబ్జెక్ట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మళ్ళీ షేడ్స్ ఇస్తారండి దీంట్లో? అవునండి, ఫ్రీ హ్యాండ్ వేసేస్తున్నారు. అవునవును, ఏదన్నా చేయొచ్చు దీంట్లో. మనకి ఇది ఇలా స్ప్రెడ్ చేస్తే మీకు షేడింగ్స్ వస్తాయి దీంట్లో. తర్వాత మళ్ళీ దీన్ని మనకి డార్క్ చేసుకోవాలంటే ఇంకొకసారి మళ్ళీ దిద్దుకోవాలి. సో డిజైన్ రాని వాళ్ళు కొంచెం ఏదైనా ట్రేస్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఇంకా వేరే డ్రాయింగ్స్ జనరల్ గా పెన్సిల్ తో లైట్ గా గీసుకుని లేదా గ్రాఫ్ పైన గీసేసుకుని ఆ తర్వాత దాన్ని రబ్ చేసుకోవడం అలాంటివన్నీ చేస్తుంటారు కదండి బేసిక్ ఆర్టిస్టులు. అంటే బాగా పర్ఫెక్ట్ గా రాని వాళ్ళు ఫస్ట్ గ్రాఫ్ గీసుకుంటారండి, గ్రాఫ్ పైన అదంతా డైరెక్ట్ గా చేయగలుగుతారు. అవునండి, భలేగా మారిపోతుందండి దాన్ని రబ్ చేశాక. ఈ షేడింగ్స్ వచ్చేస్తా ఉంటాయి అన్నమాట, లైట్ అండ్ డార్క్. దీంట్లో 3 మీడియంస్ గా మనం షేడింగ్ ఇవ్వచ్చు. ఒక డార్క్ గా, కొంచెం డల్ గా, ఇంకా ఇది. సో అది ఇలా హ్యాండ్ తోటే రబ్ చేసుకుంటా రావచ్చు. మళ్ళీ కొంచెం మనం తర్వాత దీన్ని డార్క్ చేసేసుకోవచ్చు ఈ లైన్స్. ఓకే, సో అవుట్ లైన్స్ ఏవైతే మీరు చేతితో ఇందాక గీసారో అది మళ్ళీ కొంచెం మనం హైలైట్ చేయడానికి డార్క్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఫేస్ పైన మరి ఫేస్ పైన కూడా ఫేస్ ఎలా ఉంటుంది షేడింగ్, హైలైట్ చోట వదిలేయాలి, కొంచెం వేరే చోట కొంచెం డార్క్ ఇస్తే అది బాగుంటుంది. ఎనీవే ఇది వర్క్ అయిపోయింది, వర్క్ అయిపోయిందండి. ఇది తీసేయాలి, ఇలాగా తీసేస్తే ఇప్పుడు మీకు నీట్ గా ఒక ఫిగర్ కనపడుతుంది. సో మీరు చెప్పిన ఇంకొక ఏదో అప్లై చేస్తారని చెప్పారు కదా, అదే స్ప్రే ఉంటుందండి నా దగ్గర, తీసుకురాలే, ఫిక్సిటివ్ అంటారు. అది స్ప్రే చేయాలి. అది చేస్తే సో ఈ కలర్ అదంతా కూడా
ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇది మీరు ఫ్రేమ్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే గిఫ్ట్ గా ఇవ్వచ్చు. అవునండి. ఇంకా నేను చేసిన స్కెచెస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఓకే మేడం, చూపించండి. సో ఇదొక్కటండి స్కెచ్ నేను గీసి చార్కోల్తో చేసింది. ఇది ఫిక్సిటివ్ అయిన వల్ల ఇలాగ అంటుకుంటుంది, లేకపోతే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ప్రాక్టీస్ కోసం ఒక బుక్ లో ఇలాగా చేశాను, ట్రై చేసుకోవచ్చు, చేయొచ్చు. సో ఇదొకటి గీసాను, డార్క్ లైట్ షేడ్స్ కొంచెం ఉన్నాయి దీంట్లో. సో ఇటువైపు అంతా కూడా స్ప్రెడ్ అయింది, ఎందుకంటే ఇది ఫిక్సిటివ్ అయిన వల్ల వేసేస్తే ఇవి అంటే మనం క్యాన్వాస్ మీద చేస్తే ఫిక్సిటివ్ వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఒత్తిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి మామూలు బుక్ లో వైట్ బుక్ లో చేసేసారు. ఓ ఈఎంఐ కూడా చాలా బాగుంది. అలాగే సీనరీస్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. ఇంకొకటి ఉందండి? ఇంకా ఉందండి. ఓ ఓన్లీ ఫేస్ చేశారు? ఓన్లీ ఫేస్. అదే. సో ఇదంతా కూడా చార్కోల్? చార్కోల్. ఇవి చూసేసినలేండి, మామూలు స్కెచ్ బుక్ లో బయట దొరుకుతాయి, వాటిలో బొమ్మల్ని చూస్తూ చేసినవి, కాకపోతే మీరు చార్కోల్ ఆర్ట్ తో చేశారు. ఓకే, చాలా 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 బాగున్నాయండి. అండ్ అపర్ణ గారు, మా సకులందరికీ చార్కోల్ వర్క్ ని నేర్పించారు, చార్కోల్ ఆర్ట్ ని ఎలా వేసుకోవాలి అనే టిప్స్ అన్ని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఓకే సకులు, చూసారు కదా అపర్ణ గారు నేర్పించినటువంటి చార్కోల్ వర్క్ నిజంగా చాలా బాగుంది కదండి. ఇలా పెయింట్ చేసినట్టుగానే అనిపించింది, జస్ట్ చేయితోనే రబ్ చేసేసారు. బట్ నిజంగా లైట్ అండ్ షేడ్ ఎంత అందంగా ఉందంటే చాలా బాగుంది. ఎన్ని కలర్స్ వచ్చినా బ్లాక్ అండ్ వైట్ ఫిక్స్ కలర్ కదండి. సో మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నమస్తే. చీరలంటే ఇష్టపడని మగవాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మార్కెట్లోకి వచ్చే లేటెస్ట్ ట్రెండ్స్ ని ఎప్పటికప్పుడు మీకు పరిచయం చేసే కార్యక్రమమే సఖీ ఫ్యాషన్. అయితే ఇప్పుడు మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. నమస్కారం అరుణ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అండి. సో ఇవాళ మన మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్ ని మా సకులకి ఏం పరిచయం చేస్తున్నారు? ఇవాళ మనం వికెట్ పట్టులో డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాం. పట్టులో ఇక్కత్ పట్టు, అందులో కూడా డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట. ఓకే అండి, చూద్దాం. ఫస్ట్ సారీ వచ్చేసి మనకు పింక్ కలర్ సారీ వచ్చిందండి. చాలా కలర్ఫుల్ గా ఉంది సారీ చూడడానికి. ఉంటుంది. వీటిలో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ సారీ అంతా కూడా చాలా మైల్డ్ గా మనకు సాఫ్ట్ మెటీరియల్ తోటి వస్తూ ఉంటుంది. ఇన్నర్ బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ ప్యాచ్ అనేది ఒకటి కంటిన్యూగా ఇచ్చారండి. మిడిల్ లో మొత్తం అంతా కూడా మనకు కొంచెం ప్లెయిన్ గా ఇచ్చేసేసి ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు బోర్డర్స్ అనేది మనకు డిఫరెంట్ గా వేవ్ అనేది కూడా ఒకటి ఏంటంటే ఎల్లో కలర్ తీసుకున్నారు, ఇంకోటి వచ్చేసి మళ్ళీ మనకి వేవ్ లో గ్రీన్ కలర్ తీసుకున్నారు అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు పై బోర్డర్ ఎల్లో వచ్చింది కాబట్టి కింద బోర్డర్ గ్రీన్ కలర్ తీసుకున్నారని మనకి టూ డిఫరెంట్ కలర్స్ తోటి తీసుకున్నారు. కింద వచ్చేసి మళ్ళీ మనకి ప్యారెట్ గ్రీన్ తీసుకుని దానిపైన నుంచి మళ్ళీ మనకు కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో సారీ కంప్లీట్లీ బాడీ కంప్లీట్ గా ఇలానే వస్తూ ఉంటుందండి. ఓకే. పళ్ళు వచ్చినట్లయితే మళ్ళీ మనకు వీటికి అంతా కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మనకు కడ్డీ బార్డర్ పల్లోస్ అనేటివి మనకి ఎక్కువ ఇస్తూ ఉంటారు అనమాట. ఈ శారీస్ అంతా కూడా మనకు ట్రెడిషనల్ లుక్ లో ఉంటాయి. ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ లో ప్యారెట్ గ్రీన్ లో మనకు పళ్ళు అనేది తీసుకున్నారు. దాంట్లో కూడా మనకు కడ్డీ బార్డర్ అనేది మనకు ఒక 10 inches బార్డర్ లాగా తీసుకున్నారు అనమాట. ఓకే. సో కాస్త హెవీ వర్క్ కావాలనుకునే వాళ్ళు ఏంటంటే ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు అండి. సో ఇంక్లూడింగ్ విత్ బ్లౌజ్ కూడా అనుకుంటా. సో బ్లౌజ్ కి ఎలా వచ్చింది? బ్లౌజ్ కి వచ్చేసి మళ్ళీ మనకు ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నారండి. పళ్ళు అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తీసుకున్నారు కాబట్టి ఇలానే మనకు ప్లెయిన్ గా తీసుకున్నారు. లేదు మనం బ్లౌజ్ హెవీ థ్రెడ్ వర్క్ చేయించుకున్నా కూడా దీనికి చాలా లుక్ చాలా బాగుంటుంది, మంచి పార్టీ వేర్ లాగా కూడా ఉంటుంది కదండి. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూపించారు అరుణ గారు. yellow, పింక్ అండ్ అట్ ద సేమ్ టైం గ్రీన్ కూడా మంచి కలర్ కాంబినేషన్. నేను ఇప్పటివరకు అయితే ఈ 3 కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుందా అని అనుకుంటాం కానీ చూస్తే చాలా చాలా బాగుంది. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ వచ్చేసి మనకు 5 నుంచి 6 లోపే ఉంటుందండి. ఓకే. సో చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది కూడా. సో నెక్స్ట్ ఏం సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వేరే ఇది వచ్చేసి మనకి ఇంకో సారీ అండి. ఇది మనకి ఇంకా డిఫరెంట్ గా మనం ఇంతకు ముందు ప్లెయిన్ ఇట్లా వేవ్ చూసాం కదా, అట్లా కాకుండా దీంట్లో మనకు మస్టర్డ్ షేడ్ లో తీసుకున్నారు. బోర్డర్స్ కూడా ఏంటంటే మనకు పట్టు సారీస్ లో మనకు పట్టులో ఎలా అయితే బోర్డర్స్ వస్తాయి అదేవిధంగా మనకు 3 కలర్స్ తోటి మనకు బోర్డర్ అనేది తీసుకున్నారండి. అటు వచ్చేసి మనకు పింక్ కలర్ లో బోర్డర్ తీసుకుని దాంట్లోంచి మళ్ళీ మనకు షేడెడ్ లో బోర్డర్ ఇచ్చారు, మళ్ళీ కడ్డీ బోర్డర్ వచ్చింది, మళ్ళీ బ్లూ కలర్ తీసుకున్నారు, కొంచెం పర్పుల్ కలర్ లాగా షేడ్స్ లో తీసుకున్నారు. మిడిల్ అంతా కూడా మనకి ఏంటంటే లెమన్ ఎల్లో తీసుకొని దానిపైన నుంచి
కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న పోల్కో డోర్స్ టైప్లోనే మనకు కొంచెం సర్కిల్స్ లాగా డిజైన్ అనేది తీసుకున్నారు పింక్ కలర్ మీద. ఆల్మోస్ట్ మనకు ఎల్లో అంటే చాలా మంది బాగా లైక్ చేస్తూ ఉంటారు కదా, దాని మీద మనకు పింక్ రావడం చాలా డిఫరెంట్గా. ఇదేంటంటే కొంచెం డీసెంట్ లుక్ తోటి ఉంటుంది అనమాట శారీ అనేది. మనకు పార్టీస్ కానివ్వండి చాలా ఇదిగా ఉంటుంది, నైట్ టైమ్స్ కానివ్వండి, ఏ ఏజ్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, నాకు ఈ సారీ చూడగానే అనిపించేది ఏంటంటే కొంచెం 25-30+ ఉన్న వాళ్ళు కడితే బాగుంటుందండి. ఇదే మనకు పైన వచ్చిన బార్డర్ సేమ్ ఎగ్జాక్ట్ మనకు కింద కూడా అదే బార్డర్ కంటిన్యూ చేస్తారండి. సేమ్ అదే బార్డర్ అనేది మనకు కింద పైన 2 sides బార్డర్ కంటిన్యూ. మనకు సారీ స్టార్ట్ నుంచి మనకు 2 borders అనేది ఇందులో కంటిన్యూ వస్తుంది. ఓకే, మళ్ళీ పళ్ళు చూసినట్లయితే దీనికి అంతా కూడా మనకు కడ్డీ పళ్ళలో కంటిన్యూ చేస్తారండి ట్రెడిషనల్ లుక్ తోటి మనకు. ఓకే, సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. సో కంప్లీట్ ప్లెయిన్ గా మనకి మళ్ళీ కావాలి అనుకుంటే ఎంబ్రాయిడరీ వర్క్ అది చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదు ఇలా అయినా ఎందుకంటే సారీ అంతా బుటీస్ వచ్చాయి కాబట్టి డీసెంట్ గా ఉండాలి అంటే ప్లెయిన్ గా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ సారీస్ అన్ని మీరే డిజైన్ చేయిస్తారా అండి? అవునండి, మళ్ళీ మనం ఇక్కడి నుంచి మనం కొంచెం ఫ్యాన్సీగా చేపిస్తూ ఉంటాం అనమాట. అంటే ఎవ్రీడే మనకు వీక్లీ వన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి వీటిల్లో కూడా డిజైన్స్ అనేది ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో ఒక సారీ చేయించడానికి మనకి ఎంత టైం పట్టొచ్చు? ఇది మాక్సిమం మనకు 1 week అట్లా పట్టొచ్చు. 1 week టైం పడుతుంది సారీ మొత్తం వేవ్ చేయడానికి. ఓకే అండి, సో నెక్స్ట్ సారీ చూపిస్తారా? చూద్దామండి. ఇది మనకు బోర్డర్ చూసినట్లయితే రాణి పింక్ లోని బోర్డర్ తీసుకున్నారండి. ఇన్నర్ లైన్ లో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ ఇచ్చారు. అవుటర్ లైన్ లో మాత్రం ఖాళీ ప్లెయిన్ గా వదిలేసి ఇన్నర్ లైన్ మాత్రం మనకు గోల్డెన్ బోర్డర్ అనేది తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు డబుల్ ఇక్కత్ అనేది మనకు ఇక్కత్ డిజైన్ అంటేనే ఆల్మోస్ట్ ఇలా వైట్ మీద మనకు ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంటుంది అనమాట. ఇది వచ్చేసి మళ్ళీ మనకు బోర్డర్ కింద బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు కొంచెం చేంజ్ చేశారండి. పై బోర్డర్ ఏంటంటే మనకి జస్ట్ ప్లెయిన్ లో వదిలేశారు. ఇది చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ మీద ఇంకొంచెం బ్రాడ్ సైజ్ లో మనకు బోర్డర్ అనేది తీసుకున్నారు. దాంట్లో వచ్చేసి మనకు సారీలో ఎక్కడైతే మనకు గ్రీన్ కలర్ యూజ్ చేస్తారో గ్రీన్ కలర్ తోటి మనకు డిఫరెంట్ గా ఇక్కత్ డిజైన్ అనేది మనకు స్టైల్లో తీసుకున్నారండి. ఇవి కూడా ఏంటంటే మనకు 2-3 ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు అనమాట. దానిపైన నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ తోటి ఒక ప్యాచ్ అనేది కంటిన్యూగా వచ్చింది. సో ఈ సారీస్ కావాలంటే అందరు దిల్సుఖ్ నగర్ వరకు రావాల్సిందేనా అండి? లేదండి, మనకు కుకట్పల్లిలో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది. సేమ్ సారీస్ మనకి అక్కడ కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. కుకట్పల్లిలో కూడా మనకు షోరూమ్ ఉంది, అక్కడ కావాలంటే సేమ్ సారీస్ అవైలబుల్ గా ఉంటాయి. దీని పళ్ళు చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ ఇచ్చారు. ఇదేంటంటే మనకు కొంచెం బ్రాడ్ సైజ్ లో పల్లోస్ అనేవి చూస్తాం. దీంట్లో ఏంటంటే మనకు కొంచెం షార్ట్ లో ఇచ్చారనమాట, లెంత్ షార్ట్ చేసి ఇటు సైడ్ మళ్ళీ మనకు పింక్ తోటి ప్లెయిన్ గా ఇచ్చారు. ఓకే అండి, దీని బ్లౌజ్ ఎలా వచ్చింది అరుణ గారు? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారండి. పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని బోర్డర్స్ వచ్చేసి మనకు మళ్ళీ గోల్డెన్ బోర్డర్స్ ఇచ్చారు. టూ సైడ్స్ ఇచ్చారు. మనకి ఎలా కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అరుణ గారు ఈ సారీ ప్రైస్ ఎంత ఉందండి? ఈ సారీ కూడా మనకి ఆల్మోస్ట్ అదే ప్రైస్ లో పడుతుందండి, 5 నుంచి 6 వరకు పడుతుంది. సో మీరు చూపించిన అన్ని సారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి అరుణ గారు. ఒకదానికొకటి ఏ మాత్రం పోలిక లేదు. అన్ని డిఫరెంట్ మంచి కలర్ఫుల్ సారీస్ మా సఖులకు ఇంట్రడ్యూస్ చేసినందుకు మీకు ధన్యవాదాలు అరుణ గారు. ఇది ఇవాల్టి సఖి ఫ్యాషన్. మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. సరుకులు గత ఎపిసోడ్లో కూచిపూడిలోని బేసిక్ స్టెప్స్ నేర్చుకున్నాం కదా, మరి ఈ ఎపిసోడ్లో కూచిపూడిలోని మరికొన్ని స్టెప్స్ నేర్చుకుందాం. ఇవాళ నాట్యాంజలి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీమతి వనజా ఉదయ్ గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. నృత్యం గురించి మేడం అడిగి ఇవాళ మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎలా ఉన్నారు మేడం? గత ఎపిసోడ్ లో మా సకులకి ఎన్నో మంచి స్టెప్స్ నేర్పించారు. ఈ ఎపిసోడ్ లో ఏం నేర్పించబోతున్నారు? అంటే లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం అర్చన, ఒక క్లాసికల్ డాన్స్ నేర్చుకోవటం మొదలు పెట్టే ముందు కొన్ని ఎక్సర్సైజెస్, తర్వాత కాల్కి సంబంధించిన కొన్ని మినిమం అంటే స్టార్టింగ్ స్టెప్స్ అనేది నేర్పించారు. కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మాత్రం కూచిపూడి ట్రెడిషనల్ స్టెప్స్ ఎలా ఉంటాయి, నమస్కార విధి నుంచి, దాని తర్వాత తాం తత్తె హిత్తె హిత్త తా తెహి, అవన్నీ మనకి కూచిపూడి నాట్యంలో 108 స్టెప్స్ ఉన్నాయండి. దాంట్లో క్రమంగా నేర్పిస్తూ ఒకటి తర్వాత ఒకటి నేర్పిస్తూ వస్తాను. మళ్ళీ ఇక్కడ కూడా అదే 3 కాలాల్లో నేర్పిస్తాం. ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్. మనకి ఏంటంటే తోదిమ్మి ఉన్నాయి, చౌకాలు ఉన్నాయి, కత్తన్నాట్లు ఉన్నాయి, వెనకనాటు ఉంది, తామ్ తత్తదింద అంటే తిస్ర అంటే మనకి డాన్స్లో ఏముంటుందంటే మొత్తం డాన్స్ అంటే తిస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ, ఈ 5 జాతుల మీద ఉంటుంది. తిస్ర అంటే త కీట 3, చతురస్ర అంటే 4, త క ధి మి,
ఖండ అంటే 5, తక్క తక్ తక్క తక్కీట. మిశ్రం అంటే 7, తక్కిట తక్క ధిమ్మి. సంకీర్ణ అంటే 9, తక్క ధిమ్మి తక్క తక్కిట. అయితే ఈ 5 జాతులు కూడా నేను చూపెట్టబోయే స్టెప్స్ లో మీకు కనిపిస్తాయి. ఓకే మేడం. అన్నిటి విధి విధానంగా చూసే మా సఖీ ప్రేక్షకులు చూసే వాళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తున్న స్టెప్స్ చూసి మీరు అక్కడ తప్పకుండా నేర్చుకుంటారనేసి నేను ఆశిస్తున్నాను. అర్చన, ఇప్పుడు మళ్ళీ మనం కూచిపూడి ట్రెడిషనల్ స్టెప్స్ మొదలు చేయబోతున్నాము. ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా డాన్స్ మొదలు పెట్టే ముందు నమస్కారం చేయాలి, డాన్స్ అయిన తర్వాత కూడా నమస్కారం చేస్తూ ముగించాలి. అది పద్ధతి. తైహి తైహి దట్ తాం తత్తై తైహిత్ తాం తైహి తైహి దట్ తాం తత్తై హిత్ హిత్ తాం. ఇది చేసాం కదా. ఈ ఒక నమస్కారం మనం పైన చూసేటప్పుడు దేవుడికి చేస్తున్నాం, ఈ ఒక నమస్కారం మనం గురువులకి చేస్తున్నాం, ఈ ఒక నమస్కారం మనం ఆడియన్స్కి చేస్తున్నాం, మన ప్రేక్షకులందరినీ. తర్వాత కూర్చున్న తర్వాత ఈ ఒక నమస్కారం మనం భూదేవిని చేస్తున్నాం. ఎందుకంటే మనం అమ్మ మీద ఇలా తట్టి డాన్స్ చేస్తాం కాబట్టి అక్కడ ఒక నమస్కారం చేసి మనం మమ్మల్ని క్షమించండి అనేసి చెప్పి మన డాన్స్ ఒక క్రమం మొదలు పెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు వీళ్ళతో నమస్కార విధి చేయించి మన డాన్స్ స్టెప్స్ మొదలు పెడతాం. తైహి తైహి దట్ తాం తత్తై తైహి తాం తైహి తైహి దట్ తాం తత్తై తైహి తాం తైహి తైహి దట్ తాం తత్తై తైహి తాం తైహి తైహి దట్ తాం తత్తై తైహి తాం. ఈ నమస్కార విధి అయిన తర్వాత మన ఫస్ట్ స్టెప్ ఇప్పటి నుంచి మన కూచిపూడి ట్రెడిషనల్ స్టెప్స్ అనేసి ఈ ఒక ప్రథమ స్టెప్తో మొదలవుతాయి. 1 2 3 4. తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి తైహి దట్ తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి తైహి దట్. చూస్తున్నప్పుడు ఆడియన్స్ అందరు గమనించండి సకుల్, బెండ్ అయ్యేటప్పుడు మనం రైట్ కాలు కొడుతూ బెండ్ అవుతున్నాం. తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి తైహి దట్ తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి తైహి దట్ తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి తైహి దట్ తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి తైహి దట్ తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి తైహి దట్. ఇలా చేస్తారు. ఇప్పుడు పిల్లలు చేసి చూపెడతారు. 1 2 3 4. తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి తైహి. సెకండ్ స్పీడ్. తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి తైహి దట్ తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి. థర్డ్ స్పీడ్. తాం తత్తై తాం తత్తై హిత్ తై హిత్ తక్క దిన తాం తక్క దిన తాం తక్క దిన తాం. ఇప్పుడు దాకా మనం స్టెప్స్ చేస్తూ ముందుకు వస్తాము. ఇప్పుడు ముందు నుంచి ఎలా వెనకాల వెళ్తామో మళ్ళీ రెండో స్టెప్ మొదలు పెడతానికి. 1 2 3 4. తాం తత్తై హిత్ తై హిత్ తక్క దిన తాం తక్క దిన తాం తక్క దిన తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి తైహి దట్ తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి తైహి దట్. ఇప్పుడు దీని తర్వాత ఇది వెనకాల వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం రెడీగా ఉన్నాము సెకండ్ స్టెప్ నేర్చుకోవటానికి. సెకండ్ స్టెప్ చేతులు ఇలా పెట్టాలి, బెండ్ అవ్వాలి. ఫస్ట్ పొజిషన్ ఇలా ఉంటుంది. కూచిపూడిలో ఎప్పుడైనా ఉస్సి అనేది చాలా ముఖ్యం. అంటే లేవటం, బెండ్ అవ్వటం. తక్క దిన తాం తక్క దిన తాం తక్క దిన తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి తైహి దట్ తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి దట్ తాం తత్తై హిత్ తై హిత్ తా తైహి తైహి దట్ తాం తత్తై
ఇప్పుడు మనం చూసాము ఫస్ట్ స్టెప్లో మనం కూర్చొని లేచాము. రెండో స్టెప్లో ఫస్ట్ ఇలా నిలబడి తర్వాత బెండ్, మళ్ళా ఇలా నిలబడి తర్వాత బెండ్. ఇప్పుడు పిల్లలు చేస్తారు. తామ్ తట్టే హిట్. సెకండ్ స్పీడ్. Third speed. Tam tat say hit tat. Tat say hit tat. Ta say hit that. Tam tat say hit tat. Ta say that. Tam tat hit tat. Takadina tam takadina. ఇది రెండో స్టెప్ చేస్తూ ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనకాల వెళ్ళే విధానం. తామ్ తట్టే హిట్టే హిట్ తా తే హిట్ తామ్ తట్ హిట్టే హిట్ తా తే హిట్. మీరు చూసారు ప్రతి స్టెప్కి మెయిన్ స్టెప్కి కింద వంగుతూ నిలబడుతూ చేసాము. తర్వాత ముందుకు వచ్చిన తర్వాత వెనకాల వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి రెడీగా ఉన్నాం. అదే విధానంగా మనం ఫస్ట్ స్టెప్ తామ్ తత్తే హిత చేసాము, సెకండ్ చేసాము. అదే క్రమంలో మూడో తామ్ తత్తే హిత. 1 2 3 4. తామ్ తత్తే హిట్టే హిట్ తా తే హిట్ తే హిద. తామ్ తత్తే హిట్టే హిట్ తా తే హిట్ తే హిద. తామ్ తత్తే హిట్టే హిట్ తా తే హిట్ తే హిద. తామ్ తత్తే హిట్టే హిట్ తా తే హిట్. Second speed. Tam tatte hitte hit ta te hit te hit. Tam tatte hit ta te hit. Third speed. Tam tatte hitte hit ta te hit te hit. Tam tatte hitte hit takadina tam takadina tam ta te hit. Say hit that. Tam tatte hitte hit ta say hit that. Tam tatte hitte hit ta say hit that. Tam tatte hitte hit ta say hit. Second speed. Tam tatte hitte hit ta say hit. Say hit that. Tam tatte hitte hit ta say hit that. Tam tatte hitte hit ta say hit. Third speed. Tam tatte hitte hit ta say hit say that. Tam tatte hit ta say hit say that. Tam tatte hitte hit takadina tam takadina tam. ఈ స్టెప్స్తో తామ్ తత్తే హిత సిరీస్ ఫస్ట్ సిరీస్ ఇన్ ద కూచిపూడి స్టైల్ ఆఫ్ ట్రెడిషనల్ డాన్స్ ఈజ్ ఓవర్. మంచి స్టెప్స్ చూపించారు మేడం. ఈ నాట్యాంజలి కార్యక్రమంలో మా సకులకి ధన్యవాదాలు. సకులు, ఇవాల్టి నాట్యాంజలి కార్యక్రమంలో కూచిపూడిలోని కొన్ని స్టెప్స్ నేర్చుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో కూచిపూడిలోని మరికొన్ని స్టెప్స్ నేర్చుకుంటాం. ఇది ఇవాల్టి నాట్యాంజలి కార్యక్రమం. మరొక అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేయండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.